సో శ్రీనివాస్ గారితో ఒకసారి చిట్ చాట్ చేద్దామండి. సో శ్రీనివాస్ గారు, హాయ్ సార్. నమస్కారం సార్. నమస్తే సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ టు సామిత్ర ప్రాపర్టీ సార్. థ్యాంక్ యూ. సో ఈ ప్రాపర్టీలో ఇప్పుడు ఈ పద్మావతి ఎస్టేట్ ఉంది కదండి. సో ఈ పద్మావతి ఎస్టేట్ లో మా కస్టమర్స్ తీసుకున్నారు, ప్రాఫిట్ వస్తుందా రాదా? సో అలానే షాద్నా టౌన్ లోనే ఇది బెస్ట్ ప్రాజెక్ట్ అని అన్నారు. సో ఏ విధంగా బెస్ట్ ప్రాజెక్ట్ మాకు చెప్పగలుగుతారా సార్? 100% సార్. యాజ్ ఏ మంచి క్వశ్చన్ అడిగారు సార్. సో మేము కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ చేయడానికి కూడా యాక్చువల్గా ఇది 100 acres అండి. సో ప్రజెంట్ ఒక 35 acres మనం లాంచ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క ప్రాజెక్ట్ కూడా వచ్చేసి షాద్నా మున్సిపాలిటీలో ఉంటుంది. మీరు చూసే ఉన్నారు, ఆల్రెడీ వచ్చేటప్పుడు జస్ట్ ఒక 1 minute డ్రైవ్లో మనం ప్రాజెక్ట్ రావడం జరిగింది. సో మన ప్రాజెక్ట్ నుంచి ఎలికట్ట సెజ్ ఆల్మోస్ట్ 1 minute డ్రైవ్లోనే మనం మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కూడా రీచ్ కావచ్చు అండి. సో మేము పర్టికులర్గా ఈ యొక్క ప్రాజెక్ట్ని టేకప్ చేయడానికి, ఈ యొక్క లొకేషన్లో ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఏంటంటే రీజన్, మన వెంచర్లో 100 feet రోడ్ వెళ్తుంది. మీరు ఆల్రెడీ చూశారు. మనకు రేపు ఎవరైనా మన క్లయింట్ విజిట్ చేయడానికి మనం లైవ్లో చూపిస్తాం. 100 feet రోడ్ ఉంది. మన వెంచర్లో ఏంటంటే 1 acre క్లబ్ హౌస్ చేయడం కూడా జరుగుతుంది. సో ఈ యొక్క ప్రాజెక్ట్ మేము పర్టికులర్ గా ఆ క్లయింట్స్ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు టార్గెట్ చేస్తూ వెంచర్ వేయడం జరిగింది. సో ఈ రోజు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్, చిన్న ఇన్వెస్ట్మెంట్ కూడా డబుల్ ట్రిపుల్ కావాలని కనెక్టివిటీ. సో మీరు చూసారు కదండి, మెయిన్ రోడ్ వచ్చేసి 150 feet రోడ్, ఏదైతే మనకి షాద్నా నుంచి టువార్డ్స్ కంది, దాంతో పాటు శంకరపల్లి, పరిగి, చేవెళ్ళ కనెక్టివిటీ రోడ్డు ఆల్మోస్ట్ మీకు 150 feet రోడ్. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ యొక్క లొకేషన్ మంచిగా మనకి రెసిడెన్షియల్ బాగా గ్రోత్ కావడానికి మంచి స్కోప్ ఉంది. దాంతోపాటు మీరు లైవ్ లో చూసారు ఏదైతే మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్. సో అక్కడ డేటా సెంటర్ దగ్గర కూడా రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ఉపాధి వస్తుంది. కాబట్టి సో వాళ్ళకి రెసిడెన్షియల్ కావాలి కాబట్టి ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ని జస్ట్ phase 1 మాత్రమే మనం లాంచ్ చేసాము. త్వరలో మళ్ళీ phase 2 వస్తుంది. phase 1 లో ఎవరు తీసుకున్న వాళ్ళకి చాలా రీజనబుల్ ప్రైస్ ఇప్పుడైతే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ phase 2 అయితే ఇంకా ప్రైస్ పెరిగిపోతుంది. సో ఆ విధంగా సార్. ఓకే సార్. ఇంకోటి మన షాద్నా టౌన్ లో చాలా రకాలుగా సెజ్లు వస్తున్నాయి కదండి. సో ఎన్ని రకాల సెజ్లు వస్తున్నాయి, ఒక్కొక్క సెజ్ ఎంత వాల్యూలో ఉంటుందండి? సార్ ఫస్ట్ వచ్చేసి మన బెంగళూరు హైవే ఏదైతే ఓవర్ ఎగ్జిట్ నెంబర్ 16 అక్కడ నుంచి మనం లాంచ్ స్టార్ట్ అయిన తర్వాత మన కొత్తూరు దగ్గర ఫస్ట్ మేకగూడ సెజ్ అనేది మీకు లైవ్ లో చూసారు. సో అక్కడ స్టార్ట్ అవుతుంది. అక్కడ ఆల్మోస్ట్ 450 acres లో అక్కడ సెజ్ ఉందండి. అక్కడ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉంది. తర్వాత వచ్చేసి MSN ల్యాబ్స్, తర్వాత PNG, జాన్సన్, ఏషియన్ పెయింట్స్, ఇలా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దాదాపు నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలికట్ట సెజ్ అంటారు. ఇది ఆల్మోస్ట్ 2000 acres లో ఉందండి. దాంట్లో మన మేరుగా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉంటుంది. దాని తర్వాత నోవా స్క్రీన్స్, దాంతో పాటు కొన్ని కంపెనీస్ R&D, సో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. దాని తర్వాత నెక్స్ట్ మీరు చూసినట్టయితే పోలేపల్లి సెజ్ ఉంది. తర్వాత వచ్చేసి మన బెంగళూరు హైవే జడ్చల్ దగ్గర ఆల్మోస్ట్ 1500 acres లో ఆల్మోస్ట్ మనకి రాజాపూర్ సెజ్ ఉందండి. ఈ విధంగా ఒక 4-5 సెడ్జెస్ ఇప్పుడు వచ్చినాయి. సో ఇక్కడ పరిశ్రమలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇన్వెస్టర్లు కూడా, సో ఒక ప్రాజెక్ట్ లాంచ్ అయిందంటే కూడా మీరు 1 day లో కూడా ఆల్మోస్ట్ 100 plots సోల్డ్ అవుట్ అవుతున్న లొకేషన్ ఏదంటే బెంగళూరు హైవే షాద్నగర్ అంటారు. సో ఎందుకంటే ఇది కనెక్టివిటీ బాగుంది. మీరు చూసారు మనకి ఎయిర్ కనెక్టివిటీ, బస్ కనెక్టివిటీ, ట్రైన్ ఉంది. కాబట్టి అటువంటి లొకేషన్ లో మేము ఒక ప్రాజెక్ట్ చేస్తే రాబోయే రోజుల్లో డబల్ త్రిబుల్, ఎవరైతే కొన్న వారికి డబుల్ త్రిబుల్ కావాలంటే కనెక్టివిటీ, దాంతో పాటుగా పరిశ్రమలు, ఈ 2 ఉన్నాయి. కాబట్టి దాంతో పాటు రీజనబుల్ ప్రైస్, సో అఫోర్డబుల్ ప్రైస్ లో ఉంటే లొకేషన్స్ బాగుంది. కాబట్టి మంచి పెరగడానికి స్కోప్ ఉన్న ప్రాజెక్ట్స్ ఓన్లీ బెంగళూరు హైవే షాద్నగర్ దగ్గరలో మనకు మంచి హై రిటర్న్స్ రావడానికి మంచి స్కోప్ ఉందండి. సో మన షాద్నా టౌన్ లో ఎడ్యుకేషన్ పరంగా కానీ, ట్రాన్స్పోర్ట్ పరంగా కానీ, ఇండస్ట్రియల్ పరంగా కానీ సో అద్భుతంగా ఉన్నాయండి. సో ఈ ప్రాజెక్ట్ లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి 100% ప్రాఫిట్ కలుగుతుందండి. సో షాద్నా టౌన్ అనేది ఎవర్ గ్రీన్ గా ఉంటుందండి. సో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న శ్రీనివాస్ గారి నెంబర్ కి కాల్ చేయండి. ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చండి. ప్లీజ్ మా వీడియోని ఎవరైతే చూస్తున్నారో లైక్ అండ్